హాయ్ ఫ్రెండ్స్, ఇగో మా వాతావరణం ఎట్లుంది ఫ్రెండ్స్ చూడండి. అయ్యో, బిల్డింగ్ మీద కుక్క ఎక్కి దిగుతుంది ఫ్రెండ్స్. దానికి ఇల్లు అయింది. మా చుట్టుపక్కల వాతావరణం, ఆకాశం ఇవన్నీ ఎట్లున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇగో ఎంత బాగుంది, ఆకాశం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇగో చూడండి మా చుట్టుపక్కల అంతా ఎట్లుందో చూడండి. బాగుందా ఫ్రెండ్స్? ఏకాశి పండగ కప్పాలు ఎవరిని చేసుకోనియకుండా వానొస్తుంది ఫ్రెండ్స్. మా చుట్టుపక్కల వాతావరణం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, విత్తనాలు మొలకలు, పత్తి మొలకలు ఎంత మంచిగా కనబడుతున్నాయి ఫ్రెండ్స్. కాంపౌండ్ కాడ ఇవన్నీ బిల్డింగ్సే ఫ్రెండ్స్. ఇది వాతావరణం. ఇక మా చిన్నప్పటి సైకిల్ ఫ్రెండ్స్, నా కొడుకుది. వాళ్ళ డాడీ కొనిచ్చిండు. అది అట్లనే ఉంచుకుంటాను ఫ్రెండ్స్. ఇక మా అమ్మవారి టెంపుల్ ఫ్రెండ్స్. చింత చిగురు, చింత పూత కూడా ఉంది ఫ్రెండ్స్. చూడండి, పామాయిల్ చెట్లు ఫ్రెండ్స్. చిన్న చిన్న కాయలు కూడా కాస్తున్నాయి. కాయ అయినాక ఒక వీడియో పెడతా ఫ్రెండ్స్. అక్కడ బిల్డింగ్ మీద అక్కడ పక్షులు వెళ్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. జతగా పోతున్నాయి చూడండి. అక్కడ బిల్డింగ్ దగ్గర మనుషులు ఉన్నారు చూడు ఫ్రెండ్స్. 3 ఫ్లోర్స్ అవి. అక్కడ భోజనం చేస్తారు కూలోళ్ళు. అక్కడ గోదాం ఉంది. మబ్బులు ఎంత మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్, బాగున్నాయి. వర్షం వచ్చేటట్టుంది. మాకు చింత చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. దగ్గర ఒక తాటి చెట్టు చూడండి. చూడండి ఫ్రెండ్స్, పండగకి ఏమేమి అప్పాలు చేసుకుంటాను ఫ్రెండ్స్. మేమైతే తెలంగాణలో గారెలు, సకినాలు కూడా ఏ పండగకైనా చేసుకుంటారు ఫ్రెండ్స్. కానీ ఏకాశికి గారెలు, మీరు మడుగులు అంటారు కావచ్చు, మేము కారపూసలు అంటాం. కారపూసలు ఏకాదశి రోజు పూరీలు, పెసరపప్పుతోటన్నా బొబ్బరి పప్పుతోటన్నా ముద్దగారెలు ఇవి వేసుకుంటాం ఫ్రెండ్స్. ఏకాశికి కొత్తగా పెళ్ళైన అల్లుడిని కూడా ఇంటికి రమ్మని పిలుస్తాం ఫ్రెండ్స్ పండగకి. ఇంకా ఏప్రిల్ నియంపుని కూడా వాళ్ళు రావాలని అనుకుంటే వాళ్ళని కూడా రమ్మంటాం ఫ్రెండ్స్. అది మా తెలంగాణ సాంప్రదాయం ఫ్రెండ్స్. ఇగో ఫ్రెండ్స్, ఇగో చిక్కుడు కాయ మొలకలు ఇట్లా వస్తాయి. నడు 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 నడు. అల్లుడు బిడ్డ వస్తే పండగ ఫ్రెండ్స్. పండగ వాతావరణం ఉంటుంది. పండగకి ఇంకా పండగ ఉంటుంది, సంతోషం ఉంటుంది. చిక్కుడు గింజలు ఫ్రెండ్స్.
విత్తనాలు వేయాలి. ఏకాశి పండగకి అప్పాలు వండుకుంటాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా. ఇక్కడ బుందలాగా మరి చాటండా. ఇక్కడ మాకు వాటర్ గల్మలకి వెళ్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ వాటర్ ఉంది, అందుకే ఆలోచిస్తాను ఫ్రెండ్స్. ఇల్లు పండగ వాతావరణం, పండగ వేసే పండగకే పండగ, ఇంకా పండగ వాతావరణం. ఆడపిల్ల అంటే అంత ఆడపిల్ల అని అంటే అడే అడే గాలి ఎంత మంచిగా వీచుతుందో ఫ్రెండ్స్. ఆడపిల్ల మనసు అంత అందంగా ఉంటుంది. ఆడపిల్లను ఆడపిల్ల అనకుండా ఈడుపిల్ల అని అనుకోండి ఫ్రెండ్స్. ఆడపిల్ల పుట్టిన వెంటనే ఆడపిల్లేనా అంటారు. ఆడపిల్ల అయితేనే మగపిల్లగాడు అవుతుంది, అందరు సమానమే కదా ఫ్రెండ్స్. ఆడపిల్లేనా అంటారు. ఆడపిల్లో ఈడిపిల్లో ఏడుపిల్లైనా ఆడపిల్లే. పండగకి ఆడపిల్లని విలువండి ఫ్రెండ్స్. అమ్మ నాన్న ఉన్నా లేకున్నా ఆడపిల్ల ఒకరోజు రమ్మని పిలిస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్? ఒకరోజు పిలిస్తే మీ ఆస్తులు ఏమన్నా కరిగిపోతాయా ఫ్రెండ్స్? అక్కో చెల్లె కదా, కనీసానికి ఫోన్ చేసి అన్నా మీరు ఎట్లున్నావు అక్క, ఎట్లున్నావు చెల్లె అని అన్నా మీరు పెట్టినంత బరోబ్బర్ ఫ్రెండ్స్. ఫోన్ అన్నా చేయండి, కనీసానికి మాట్లాడండి అన్నదమ్ములు. అమ్మ నాన్న ఉన్నా లేకున్నా, లేని వాళ్ళకు అమ్మ నాన్న లేని వాళ్ళకు ఇంకా ఫోన్ చేసి మాట్లాడండి. మీరు మాట్లాడితే అమ్మ నాన్న మాట్లాడినంత గొప్పగా అనిపిస్తుంది. మీరు పెట్టకండి, మీ ఆస్తులు ఏమైనా అడుగుతాను రా ఫ్రెండ్స్, ఏం పెట్టకండి. కానీ ఫోన్ చేసి అడిగితే ఏమవుతుంది? ఫోన్ అన్నా చేయొచ్చు కదా ఫ్రెండ్స్ కనీసానికి. ఫోన్ చేయండి. పండగకి ఏమైనా వండుకున్నారా, ఏమైనా మటన్ తెచ్చుకున్నారా, చికెన్ తెచ్చుకున్నారా, పండగ మంచిగా చేసుకున్నారా, లేకుంటే రండి మీరు ఇక్కడికి, మా ఇంటికి రండి. అట్లా అన్నాక మీ ఇంటికి ఉరికొస్తారా ఫ్రెండ్స్? రారు. అమ్మ నాన్న ఉన్నంతసేపే ఆడపిల్లకు పుట్టిల్లు, ఆ తర్వాత అది పరాయిల్లే ఫ్రెండ్స్. కానీ అట్లా అనుకోకుండా మీరు అన్నదమ్ములు ఉన్నారు కదా ఫ్రెండ్స్. ఇది నా విషయం అని కాదు, అందరి విషయం, అందరి కోసం ఈ వీడియో చెప్తాను. మీరు అన్నదమ్ములు ఒక పూట రమ్మని మిమ్మల్ని మటన్ చికెన్ పెట్టమంటుందా? పెట్టమన్నది కదా, మీరు గంజి పోయిండ్రి, అది అవ్వగారి ఇల్లు. అయ్యో నా తమ్ముడు రమ్మనన్నా, అన్న రమ్మన్నాడని ఇక్కడ ఎన్నున్నా వదిలేసి, ఇక్కడ 1,00,000 కోట్ల రూపాయల పని ఉన్న వదిలేసి అత్తది తెలుసా? ఆడపిల్ల అంత గొప్పది. పిలవండి ఫ్రెండ్స్ పండక్కి, ఖచ్చితంగా పిలవండి. వీడియో 2-3 రోజుల ముందు చేస్తాను, పిలవండి, రమ్మనండి, ఫోన్లు చేయండి. 2 రోజులకు ఒకసారి ఫోన్ చేయండి. నువ్వు ఎట్లున్నావు అక్క, నువ్వు ఎట్లున్నావు చెల్లె, మంచిగా ఉన్నావా అని. పిలవండి, మాట్లాడండి. ఆడపిల్లలాగా కాకుండా ఒక అమ్మ, ఒక ఇంటికి ఆడపిల్ల లక్ష్మి. మీ పిల్లల్ని మీరు లక్ష్మీదేవి, నాకు లక్ష్మీదేవి పుట్టింది అని అనుకున్నప్పుడు ఈ పిల్ల లక్ష్మీదేవి కాదా? ముందు పుట్టిన పిల్ల లక్ష్మీదేవి కాదా? ఈమె కూడా ఆడపిల్లే కదా. అది ఫ్రెండ్స్, ఈ పిల్ల కూడా ఆడపిల్లే కదా, ఈ లక్ష్మీదేవే కదా. నీ పిల్ల లక్ష్మీదేవి అయినప్పుడు ఈ పిల్లనైతే లక్ష్మీదేవి కదా, రాక్షస. ఈమె రాక్షస అయితే నీ పిల్ల కూడా రాక్షసే కదా. అట్లా ఎప్పుడు అనుకోకుండా ఈ పిల్ల కూడా ఆడపిల్ల, ఈమె కూడా లక్ష్మీదేవే. ఇవన్నీ కనుక్కొని, ఇవన్నీ చేసుకొని, మన పరిస్థితులను బట్టి మీరు విలువంగానే ఉరికి రాదు ఫ్రెండ్స్. మీ ఆస్తులు ఏమైనా వాటా అడుగుతుందా? మీరు సంపాదించిన కష్టం పెట్టమని అడుగుతుందా? బుక్కడు బువ్వ, ఒకరోజు సంతోషం. ఒకరోజు సంతోషం అంతే.
ఒకరోజు సంతోషం అంతే ఫ్రెండ్స్. ఒకరోజు సంతోషపడుతుంది పిలిస్తే అత్తది రాకుంటుంది. కానీ అయ్యో నా తమ్ముడు పిలిచిండు, నా అన్న పిలిచిండు అని, నా బాబాయ్ పిలిచిండు, నా మేనమామ పిలిచిండు అని సంతోషపడుతుంది అంతే. తండ్రి లేని వాళ్ళకి బాబాయిలు కూడా పిలుస్తారు తెలుసా ఫ్రెండ్స్. బాబాయిలు లేని వాళ్ళకి అన్నదమ్ములు పిలువండి. ఆడపిల్ల కాదు ఈడిపిల్లి అనండి, అనుకోండి, రమ్మనుండి. ఏ పండగకైనా మంచిగా మాట్లాడితే పెట్టబడుతుంది అని అనుకుంటాను ఫ్రెండ్స్. అట్లా అనుకోకండి. ఏం పెట్టమని ఏం అడగది. అమ్మ నాన్న ఉన్నంతసేపు పెట్టుడే, ఆ తర్వాత ఎవరు పెట్టరు, ఒకరికొకరు ఎవరు గారు. వెనుకటి రోజులలో 7 తరాలకైనా ఆడబిడ్డ ఇంటి ముంగటికి వస్తే బాకే అని అందరు. ఇప్పుడు అట్లా కాదు, ఈ తరానికే అయిపోయింది ఆడబిడ్డ సంగతి. బాయ్ ఫ్రెండ్స్. ఇది ఇంతే వీడియో ఇవల్ల. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, ఇది అందరి కోసం చేసిన ఈ వీడియో. తర్వాత లాస్ట్ మాట్లాడింది.